ఫోరెక్స్‌లో ట్రేడ్ చేయడానికి మంచి బ్రోకర్ ఏది అని చెప్పి అందరూ అడుగుతున్నారు. ప్రస్తుతానికి ఇండియాలో ఉన్న బెస్ట్ బ్రోకర్స్‌లో ఎక్స్ఎం అనేది ఒక మంచి బ్రోకర్ అనమాట. ఈ ఎక్స్ఎంలో అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్ లింక్ను ఓపెన్ చేసి గూగుల్లో పేస్ట్ చేయండి. గూగుల్లో పేస్ట్ చేసి సెర్చ్ కొట్టిన వెంటనే పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేసి దాని తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ అండ్ పాస్వర్డ్ ఇవి రెండు ఎంటర్ చేయండి. హ్యావ్ ఏ పార్ట్నర్ కోడ్ అని ఉంటుంది. ఈ యొక్క పార్ట్నర్ కోడ్ అనేది ఇది పేస్ట్ చేసుకోండి. ఇది నా పార్ట్నర్ కోడ్ అనేది V4Y9Y. ఇవన్నీ టైప్ చేసిన తర్వాత కింద రిజిస్టర్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ని వెరిఫై చేసుకోమని చెప్తుంది. మీ యొక్క మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆటోమేటిక్ గా మీకు ఈ యొక్క ట్రేడింగ్ ప్యానల్ మీదకి వచ్చేస్తుంది. తర్వాత స్టార్ట్ యువర్ టూర్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అకౌంట్ సెంటర్ అంటే ఇక్కడ ఉంటుంది. తర్వాత ఫండింగ్ అంటే ఇక్కడ ఉంటుంది. మీ యొక్క వాలెట్ ఎంత మనీ ఉన్నాయి, ఎంత క్రిప్టో ఉన్నాయి, ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెప్పి మొత్తం ఇక్కడ చూపిస్తుంది. తర్వాత వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్ లో మొత్తం మార్కెట్స్ అనమాట. మార్కెట్లు అన్ని ఏమున్నాయి ఏంటి అని చెప్పి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి వాచ్ లిస్ట్, ఇవంతా వాచ్ లిస్ట్ అనమాట. తర్వాత వచ్చేసి ట్రేడ్స్, మీరు ఏమేమి ట్రేడ్స్ ఎంటర్ అయ్యారు ఏంటి అని చెప్పి ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత ఇంకా ఫైనల్ గా డిస్కవర్ మోర్, లెట్స్ గో. తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ఫినిష్ యువర్ సెట్ యువర్ అకౌంట్, ఇక్కడికి వెళ్ళి కంప్లీట్ మీద క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ని వెరిఫై చేసుకోమని చెప్తుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ మొత్తం యాడ్ చేసుకోమని చెప్తుంది. యాడ్ చేయండి. మీ యొక్క నేమ్, ఆధార్ కార్డులో ఎలాగైతే ఉంటుందో అలా మీ యొక్క నేమ్ ఇవన్నీ కూడాను యాడ్ చేసుకోండి. తర్వాత యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సేమ్ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో అలా అడ్రస్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇన్వెస్టర్ డీటెయిల్స్, దీని మీద ఎస్ అని క్లిక్ చేయండి. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, లేకపోతే నో అని క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఐడెంటిటీని వెరిఫై చేసుకోమని చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆధార్ కార్డ్ అండ్ మీ యొక్క సెల్ఫీ వీడియో అనేది ఒకటి పోస్ట్ చేయాలన్నమాట. మీ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం కూడా సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయినవి. తర్వాత చెక్ స్టేటస్ మీద ఒకసారి క్లిక్ చేయండి. తర్వాత డాక్యుమెంట్ హిస్టరీ ఉంటుంది. ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తాయి అనమాట, అప్లోడ్ అయినవా లేదా అని చెప్పి. కొద్దిగా టైం పడుతుంది అండ్ మనకు మెయిల్ కూడా ఒకటి వస్తుంది. ఎవరి డాక్యుమెంట్స్ అండర్ రివ్యూ, ఒకసారి స్టేటస్ అనేది చేసుకోమని చెప్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి కనుక వెరిఫై అయిపోతే మనకు ఒక మెయిల్ వస్తుంది. సో ఇప్పుడు మీ అకౌంట్ అనేది వెరిఫై అయిపోయింది, ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీరు డిపాజిట్ చేసుకోవాలి. డిపాజిట్ ఎలా చేయాలంటే ఇక్కడ డిపాజిట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ కిందకు వచ్చి యూపీఐ ఇలా ఆప్షన్స్ అన్ని ఉన్నాయి. ఆన్లైన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ చేయొచ్చు. కాకపోతే 100% సేఫ్ ఏంటంటే క్రిప్టో కరెన్సీస్. సో నేను క్రిప్టో కరెన్సీస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్రిప్టో కరెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. క్రిప్టో కరెన్సీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ USDT ఇందాక కొన్నాను కదా, USDT సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మినిమం అమౌంట్ వచ్చి $50 అనేది డిపాజిట్ చేయాలి. సో నేను 50 పెడుతున్నాను. ఇవి రెండు యాక్సెప్ట్ కొట్టేసి ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మేక్ ష్యూర్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ BEP20, HRC20, ERC20 అని చెప్పి ఉంటాం అనమాట. మనం ఇప్పుడు BEP20 లో చేస్తున్నాం అనమాట, ఎందుకంటే ఇక్కడ లో ఫీజ్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం BEP20 అనేది సెలెక్ట్ చేసుకుంటాం. BEP20 ని సెలెక్ట్ చేసుకున్నాను. పే విత్ ఈథర్ BEP20 అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క బైనాన్స్ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి సెండింగ్ అనేది చేయాలన్నమాట. అది ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు ఫోన్ లోకి వెళ్దాము. బైనాన్స్ లో నుంచి మనం మన యొక్క బ్రోకర్ లో ఎలా డిపాజిట్ చేసుకోవాలి ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ అసెట్స్ ఉంది కదా, అసెట్స్ మీద క్లిక్ చేయండి. అసెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం కొన్నాం, USDT కొన్నాం కాబట్టి USDT మీద క్లిక్ చేసి ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ చైన్ విత్డ్రా అని చెప్పి ఉంటుంది. ఆ ఆన్ చైన్ విత్డ్రా మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ స్కానర్ ఉంటుంది. ఈ స్కానర్ చేసి మన యొక్క దాన్ని స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అడ్రస్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా పెడితే మనకి ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. సేమ్ ఇది మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి. ఈ నెంబర్స్ ఇవన్నీ కూడాను ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలి, ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. ఓకేనా, ఆ డీటెయిల్స్ మొత్తం కూడాను పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత ఇక్కడ నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ BSC అని ఉంటుంది కదా, ఇక్కడ చూడండి BSC బైనాన్స్ స్మార్ట్ చైన్ ఉంది కదా, ఈ BSCని సెలెక్ట్ చేసుకుంటున్నాను. BSC అదైతే కనుక మనకి ఫీ అనేది చాలా తక్కువ పడుతుంది, అందుకే నేను అది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ నేను BSC అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఫీజు తక్కువ పడుతుందని చెప్పి. BSC క్లిక్ చేసింది తర్వాత మినిమం $10 అనేవి మనం విత్డ్రా చేయాలి. నేను ఇప్పుడు ఎంత చేస్తున్నానంటే 50.5 అనేది నేను విత్డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు టోటల్గా 50.49 అనేవి నా యొక్క బైనాన్స్ అకౌంట్లోకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది అయిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే బటన్ ఉంటుంది. ఆ విత్డ్రా బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందో లేదో మళ్ళీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత దీని మీద కంటిన్యూ బటన్ క్లిక్ చేసి మీ యొక్క పాస్ స్కిన్ కానీ లేదా ఫేషియల్ వెరిఫికేషన్ కానీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా ఫేషియల్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటున్నాను. ఓకేనా, తర్వాత విత్డ్రా ప్రాసెసింగ్ అని చెప్పి పడుతుంది అనమాట. వ్యూ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మనకి అమౌంట్ అనేది కట్ అయిపోయినవి. ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఎస్, మన యొక్క మనీ అనేది డిపాజిట్ అయిపోయినాయి 50.49.
ఓకేనా. ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు హోమ్ మీద క్లిక్ చేస్తే డిపాజిట్ హిస్టరీలోకి వెళ్దాము. వెళ్తే చూసారా మన యొక్క 50 USDT అనేది వచ్చేసిన అకౌంట్లోకి. తర్వాత క్యాన్సిల్ బటన్ ఇక్కడ క్లిక్ చేస్తే సో రియల్ అకౌంట్ అంటే మనకి 100% డిపాజిట్ బోనస్ అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మనకి యాక్చువల్గా అయితే మనం డిపాజిట్ చేసిన 50, ఇంకోటి మనకి $50 అనేవి ఎక్స్ట్రా ఇచ్చారు. ఎవరైతే మన లింక్ ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళకి $50 అనేవి ఎక్స్ట్రా బోనస్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఇలా విత్డ్రా అండ్ డిపాజిట్ అనేది చేసుకోవాలి. సో మనం బైనాన్స్లోంచి మన యొక్క బ్రోకర్లో ఎలా విత్డ్రా చేసుకోవాలి ఏంటి అన్నది మొత్తం చూసాం కదా. ఇలా అన్నమాట బైనాన్స్లో ఎలా క్రిప్టో కొనాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి ఏంటి అని చెప్పి మొత్తం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.